శ్రీమాత్రే నమః. లలితా సహస్రనామాలు అర్థ వివరణలో భాగంగా మరి 30వ భాగం అండి ఇది. ఈ 30వ భాగంలో అమ్మవారిది 49వ నామం అండి. ఇంతవరకు ఏంటంటే అవయవాలండి, శరీరం దగ్గర నుంచి, కిరీటం దగ్గర నుంచి పాదాల యొక్క గోళ్ళ వరకు వర్ణించడం అయిందండి. ఇప్పుడు ఈ 49వ నామంలో ఏం చెబుతున్నాడంటే సర్వారుణ. సర్వ అరుణ. సర్వ అంటే అర్థం ఏంటనమాట? దేవి యొక్క సమస్తమైనటువంటి అన్ని ఆభరణాలు, శరీరము అంతా కూడా అరుణ. అరుణ అంటే అర్థం ఏంటనమాట? ఎరుపు వర్ణము కలది. అమ్మవారిని గురించి వర్ణిస్తున్నాడండి. అంటే ఏంటనమాట? అమ్మవారు సర్వారుణ. సర్వారుణ అంటే అర్థం ఏంటనమాట? ఎరుపు వర్ణము కలది. ఈ ఎరుపు వర్ణము కలది అని చెప్పడానికి దాంట్లో అంటాడండి, వాసన ఆభరణ కుసుమ కాంత్యాధికం సర్వం ఏవ సర్వాభరణం అన్నాడు. అంటే ఏంటనమాట? దాంట్లో ఉండేటువంటి అన్ని వస్తువులు కూడా సర్వమేటండి. సర్వం అంటే ఏంటనమాట అండి? ఆవిడ ధరించేటువంటి పూలు కానీ, ఆవిడ ధరించే వస్త్రాలు కానీ, ఆఖరికి శరీరపు రంగు కానీ అంతా కూడా ఎరుపు రంగులోనే ఉంటుంది అమ్మవారు. అందువలన ఆవిడ ఏమన్నారంటే సర్వారుణ అని చెప్పడం జరిగిందండి. మరి అందుకేనండి అమ్మవారిని మనం ఏమంటారంటే ఓ శ్లోకంలో, ప్రార్థనా శ్లోకంలో అరుణాం కరుణాతరంగితాక్షేం అని అంటారండి. అరుణాం అంటే ఏంటనమాట? ఎరుపు వర్ణం కలిగినటువంటి, అది ఎరుపు వర్ణం అంటే ఆవిడకి ఇష్టం. అందుకని ఆవిడ్ని సర్వారుణ. ఇప్పుడు ఈవిడ్ని నామం కింద చెబితే సర్వారుణాయై నమః. కాబట్టి అటువంటి ఆ ఎరుపు వర్ణంగా తనకి నమస్కరిస్తూ మరి 50వ నామం అనవద్యాంగి. 50వ నామం అండి. అవధ్యము అనే మాటకి అర్థం ఏంటంటే దోషము కలది అని అర్థం అండి. ఇప్పుడు మనకి ఏమైతే అంటేనండి, ఎక్కడో లోపాలు ఉంటాయండి కొన్ని శరీరాల్లో కాళ్ళు పొట్టిగా ఉండటము, శరీరం ఉండటము, చేతులు వేళ్ళు సరిగ్గా లేకపోవటం, ఏదో చిన్న ఎంత అందంగా ఉన్న వాళ్ళకి కూడా ఎక్కడో చిన్న లోపం ఉంటుంది. అలా కాకుండా ఈవిడ అమ్మవారి రూపం ఎలా ఉందంటే అవధ్యము అంటే దోషం కలది, లేదా నిందింపబడేది అని. అవధ్యం అంటే నిందింపబడేది, లేకపోతే దోషం కలది. ఇక్కడ అనవధ్యాంగి అన్నారండి. అనవధ్యాంగి అంటే అర్థం ఏంటనమాట? దోషము లేనటువంటి శరీర సౌష్ఠవము. అంటే అన్ని లక్షణాలు కూడా శరీరం వర్ణించాడు కదా ఇందాక. అన్ని లక్షణాలు కూడా దోషము లేనటువంటి, వంకబెట్టడానికి వీలు లేనటువంటి అందమైన స్వరూపము గలది లలితా భట్టారిక. ఇంకా 51వ నామానికి వచ్చేటప్పటికి చూడండి ఎలా ఉందో. సర్వాభరణ భూషిత మొదట్లో వర్ణించాడండి. ఎన్ని ఎన్ని ఇదండి, వంకీలు, శరీరంలో రత్నాల హారాలు, ఎన్ని భూషణలు, అవన్నీ వరుసగా అంతకుముందు నామాల్లో వర్ణించాడు. దీన్ని మనం నామం కింద చెబితే సర్వాభరణ భూషితాయై నమః అంటే చూడామణి మొదలుకొని అంగుళీయకం, కాలి పాదాంగుళీయకం వరకు, నూపురాల వరకు కూడా మరి అమ్మవారిని వర్ణించడం జరిగింది. కాబట్టి ఆ అమ్మవారు సర్వాభరణ భూషితాయై నమః. స్వస్తి.